ప్రైజ్ ద లార్డ్. సర్వాధికారియు సర్వశక్తిగల దేవుడు సజీవుడునైన యుగయుగములు జీవించుచున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము జకరియా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు తన ప్రజలమైన మనతో మాట్లాడుతూ ఆయన తన హృదయ వాంఛను ఆలోచనను వ్యక్తపరుస్తూ తెలియజేస్తున్న మాట ఇది. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. దేవునికి మన మధ్యకు రావడం ఎంతో ఆశ ఇష్టమై ఉన్నది. మన మధ్యలో నివాసము చేయటం ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వచ్చి అనే మాటని చూడండి. నీవే స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలోనికి నీ దగ్గరికి వచ్చి నిన్ను పరామర్శించువారు చాలా అరుదు. అయితే దేవుడే నీ యొద్దకు వస్తానని చెప్తున్నాడు. ఎంత భాగ్యం ఇది, ఎంత ధన్యత, ఎంత ఆదరణ, ఎంత ధైర్యం. సర్వాధికారి అయిన దేవుడు మన యొద్దకు రావడం, మన మధ్యలో ఆయన నివాసం చేయాలనుకోవడం మన జీవిత ధన్యత అయి ఉన్నది. కనుక దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా, దేవా మీరు వచ్చి మా మధ్యన నివాసము చేయండి అని మనల్ని మనం తగ్గించుకుని అప్పగించుకున్నట్లయితే దైవ నివాసం మనుషులతో కూడా ఉండి దైవికమైన ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, క్షేమాన్ని ప్రసాదిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వచ్చి మన మధ్యలో నివసించినట్లు మన హృదయాలను తెరవాలి, మన అంతరంగములను తెరవాలి. రమ్ము అని ఆయనని మీరు ఆహ్వానించాలి. ప్రభువు మీతో ఉంటే, ప్రభువు మీ మధ్యలో ఉంటే ఏ తెగులు మీ గుడారాన్ని అంటదు, మీకు అపాయమేమీ రాదు. దేవుని తోడు కలిగిన నీ జీవితంలో, దేవుని యొక్క నివాసము కలిగినటువంటి నీ జీవితంలో అపవాది కూడా నీవంటే భయపడుతూ వణుకుతూ ప్రక్కకి వెళ్ళిపోతాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీతో నీ మధ్యలో ఉండినట్లుగా నీవెల్లప్పుడూ ఆశపడు. యథార్థవంతులతో కూడా ఉండే దేవుడు, నమ్మకమైన వారితో కూడా ఉండే దేవుడు, కృతజ్ఞత కలిగిన వారితో కూడా ఉండే దేవుడు ఆయన. ఆయన మన మధ్యలో ఉంటే అగ్నిగుండమైన చల్లారిపోయి నెమ్మదినిస్తుంది. సింహాల బోనైనా కలవరపడక నెమ్మదిగా సమాధానంగా జీవించినట్లు చేస్తుంది. ఆయన మన మధ్యలో ఉంటే రోగములను వెళ్ళగొడతాడు, మరణమును జీవంగా మారుస్తాడు. కనుక దేవుడు మన మధ్యలో ఉండినట్లు హృదయపూర్వకంగా ఆయన్ని కోరుకోండి. ప్రభు మీ కుటుంబం మధ్యలో, మీ వ్యాపారం మధ్యలో, మీ చదువుల మధ్యలో, మీ వ్యక్తిగత విషయాల మధ్యలో ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వాద పదమును నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, మీరు సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి మా మధ్యకు వచ్చి మా మధ్యలో నివసింపగోరుతున్నందుకు స్తోత్రం. తండ్రి, నీ వాగ్దానమును మా అందరి పట్ల మీరు నెరవేర్చండి. మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ప్రతి వారి జీవితంలో కలవరాలు, కన్నీరు, పోరాటం, వ్యాధులు, దుఃఖము, అప్పులు, సమస్యలు, పాపము, భ్రష్టత్వంలోంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడిపించండి ప్రభువా. ఒక విడుదల దయచేయండి. నెమ్మదితో, సమాధానంతో నింపండి. మీరు నివసిస్తే మీరున్న నివాసం దగ్గరికి ఏ దుష్టుడు రాలేడు. కనుక రేయింబగళ్ళు మీ నివాసం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.